నేనైతే చాలాసార్లు అనుకునేదాన్నండి, శ్రమ వచ్చినప్పుడు అందరిలాగా దేవుడు కూడా దూరం పెట్టేస్తాడేమో, దూరంగా అయిపోతాడేమో, అందరు నిందిస్తున్నప్పుడు దేవుడు కూడా దూరం పెట్టేసి పట్టించుకోడేమో అని కొన్నిసార్లు అనుకుంటూ ఉండేదాన్ని. అటువంటి నా జీవితంలో ప్రతి అడుగులో కూడా దేవుడు నిరూపిస్తూనే వచ్చాడు. మీ జీవితంలో కూడా చేస్తుంటాడు. నేను నీతో ఉన్నాను అని చెప్పి, నా ప్రేమ నుండి నిన్ను ఏది కూడా దూరం చేయలేదని దేవుడు చెప్తూ తీసుకొని వచ్చాడండి నన్నైతే. మరి ఫ్యూ వీక్స్ అగో మరి చాలా సాక్ష్యాలు నేను చెప్పాలి, ఎన్నో అద్భుతాలు దేవుడు నా జీవితంలో చేస్తూ వచ్చాడు. ఫ్యూ వీక్స్ అగో సడన్గా నా గ్లూకోజ్ లెవెల్స్ అన్నీ కూడా మారిపోయి, నేను ఇమాజిన్ చేయని ఒక ఐ వెంట్ త్రూ సంథింగ్. నేను పేరెంట్స్ కూడా చెప్పుకోలేనంతగా నేను భయం గుండా వెళ్ళాను. భయం గుండా, బాధ గుండా, డిప్రెషన్ నేను వెళ్తూ ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఐ హ్యాడ్ నో వన్. ఎంతటి పరిస్థితి అంటే, నా గ్లూకోజ్ లెవెల్స్ మారిపోయి సడన్గా నా ఐస్ కనిపించడం మానేసినాయి అండి. మీరు నమ్ముతారా? నా కళ్ళు కనిపించడం తగ్గిపోయి మొత్తం మసకైపోయిందనమాట. అయిపోయినప్పుడు ఒక రోజంతా అనుకున్నాను ఏదో డ్రై అవ్వడం వల్ల, లేదంటే ఏదో చిన్నగా అనుకున్నాను. ఒక రోజంతా అలాగే కళ్ళు ఎక్కువ రెప్పలేస్తూ ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుంటూ చూశాను. ఆ రోజు రాత్రి అయితే ఏడుస్తూ పడుకున్నానండి. ఎంతగా అంటే అపవాది ఎంతగా చిన్న చిన్న వాటిని వాడుకుంటాడు అని ఏడుస్తూ పడుకున్నాను. ప్రభువా, అంటే నాకు పుట్టబోయే బిడ్డను నా కళ్ళతో కూడా నేను చూసుకోలేనంతగా నా పరిస్థితి అయిపోయిందా అని చెప్పి అంత బ్లరీ అయిపోయాయండి. మా మమ్మీతో మాత్రం కొంచెం ఎందుకో మసక్గా అనిపిస్తుంది అని చెప్పాను అంతే. కానీ ఐ నో హౌ వర్స్ ఇట్ ఇస్. భయంకరంగా కళ్ళు పూర్తిగా ఇంకా ఏ మనిషో గుర్తుపట్టలేకుండా అయిపోయింది ఆ పరిస్థితి. ఆ రోజు కన్నీటితో దేవుని సన్నిధిలో అడుగుతున్నాను, ప్రభువా నా కంటి చూపు నాకు దయచేయి. నేను నిన్ను స్తుతించడం మానకూడదు ప్రభువా, నేను నిన్ను విడిచిపెట్టకూడదు ప్రభు, నేను అవిశ్వాసంలోకి వెళ్ళిపోకూడదు ప్రభువా, నా కంటి చూపు నాకు దయచేయవా. నేను విశ్వాసంతో అడుగుతున్నాను, నేను నిన్ను చూడాలి ప్రభువా, నా బిడ్డను నేను చూడగలగాలి ప్రభువా అని చెప్పి రాత్రంతా నేను ఏడుస్తూ పడుకున్నానండి. ఆఖరికి వాక్యం చదువుకోవడానికి కూడా నా కళ్ళు నాకు కనిపించట్లేదు. నాకు గ్లాసెస్ ఉన్నాయి, కాంటాక్ట్ లెన్స్ వాడతాను, అవన్నీ ఉన్నా సరే నాకు కనిపించట్లేదు. ఐ ఆల్మోస్ట్ న్యూ దట్ ఐ లాస్ట్ మై ఐ సైట్. అటువంటి పరిస్థితిలో రాత్రంతా నేను ఏడుస్తూ విశ్వాసంతో, ప్రభువా నేను నీ మీద అనుకుంటున్నాను, నేను నీ మీద విశ్వాసం ఉంచుతున్నాను, పుట్టి గుడ్డివాడినైనా సరే నువ్వు స్వస్థపరిచావు కదా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నన్ను స్వస్థపరచు ప్రభువా అని చెప్పి నేను ఏడుస్తున్న సమయంలో అలాగే నేను నిద్రలోకి 4కో ఎప్పుడో పడుకున్నానండి. ఉదయాన్నే లేచి నేను అనుకున్నాను, ఇంకా ఈరోజు కూడా అలానే అవ్వాలి, లేదంటే ఎవరొకరికి ఇంక చెప్పాలి, ఎందుకంటే దిస్ ఇస్ గెటింగ్ వర్స్ అని చెప్పి ఐ న్యూ, బట్ ఐ కుడెంట్ టెల్ మై పేరెంట్స్. వాళ్ళు ఎంత వరీ అవుతారో నాకు తెలుసు. నేను చెప్పలేక, వాళ్ళని బాధ పెట్టలేక, నేనంటూ వరి అవ్వలేక, అంకిత్ కూడా చెప్పకుండా నేను ఒక్కదాన్ని అలా ప్రార్థనలో పోరాడానండి రాత్రంతా కూడా. ఇట్ వాజ్ అన్ ఎమోషనల్, ఫిజికల్ అండ్ స్పిరిచువల్ బ్యాటిల్ ఫర్ మీ. ఆ శ్రమలో నేను అన్నాను, ప్రభువా నువ్వు విడిచిపెట్టువాడవు కాదు కదా, నేను నీ కోసం కదా పనిచేస్తున్నాను, నా జీవితంలో అద్భుతం చేయని. ఉదయాన్నే లేచి నార్మల్గా కాంటాక్ట్ లెన్స్ చేంజ్ చేసుకున్నట్లుగానే జస్ట్ ఆ కాంటాక్ట్ లెన్స్ తీసాను అంతే. నా విజన్ నార్మల్ అయిపోయిందండి, సంపూర్తిగా నార్మల్గా చూడగలిగాను. ఆయనకే మహిమ కలుగును గాక. అపవాది చిన్న చిన్న వాటిని మనల్ని ఎక్కువగా భయపెట్టడానికి వాడుతూ ఉంటాడు. అపవాది చిన్న చిన్న వాటిని మన విశ్వాసాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో, శ్రమ అయినా, బాధ అయినా, దేవదూతలైనా, లోకమైనా, ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు కదండి. ఎవరు లేరు యేసయ్య ప్రేమ నుంచి మనల్ని విడిచిపెట్టేది. ఏ రోగమైనా యేసయ్య ప్రేమ నుంచి మనం దూరం చేస్తున్నట్లు కాదు, కానీ ఆయన ప్రేమ మనం ఇంకా దగ్గరగా చూస్తున్నట్లు. ఎప్పుడైతే నా కన్ను చూపు నేను మరలా పొందుకున్నానో, నేను ఆ రోజు నిశ్చయించుకున్నాను, ప్రభువా ఏ రోజు నేను అవిశ్వాసానికి చోటివ్వను, ఏ రోజు ఇది కనుక ఈవెన్ ఇఫ్ ఇట్ వాస్ పర్మనెంట్, ఐ న్యూ దట్ యువర్ లవ్ వుడ్ నెవర్ లీవ్ మీ. నీ ప్రేమ నన్ను విడిచిపెట్టదని నాకు తెలుసు ప్రభువా అని నేను ఇంకా విశ్వాసంలో బలపరచబడ్డాను. హల్లెలూయా. ఈరోజు మీ పరిస్థితులు మిమ్మల్ని రాత్రంతా ఏడ్చేలా చేస్తున్నాయండి. ఐ నో రాత్రంతా ఏడుస్తూ పక్కనున్న వారికి వినిపించకుండా ఏడ్చే దినాలు మీ జీవితంలో ఉన్నాయేమో, ఉండేవేమో. పక్కనున్న వారు వింటే వాళ్ళు బాధపడతారనో, నవ్వుతారనో, సిల్లిగా తీసుకుంటారనో, మీ పరిస్థితిని అర్థం చేసుకోరేమో అని చెప్పుకోలేకుండా ఉన్నారేమో. మనుషుల ప్రేమకు మీరు దూరం అవుతున్నారేమో, కానీ దేవుని ప్రేమకు మీరు
ఎప్పుడు దూరం కారండి. చెప్తారా? నా యేసయ్య ప్రేమకు నన్ను ఏది దూరం చేయదు. చెప్పగలరా అండి బిగ్గరగా? నా యేసయ్య ప్రేమకు నన్ను ఏది కూడా దూరము చేయదు. నా జీవితంలో ఇది ఒక చిన్న అద్భుతమై ఉండొచ్చు. మీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రేమ మీ జీవితంలో కనపరచబోతున్నాడు.